గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు మీరు వి అరవింద్ బాబు గారు, డీసీపీ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్. అసలు ఆపరేషన్ ఆక్టోపస్ అని పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? దానికి మీ టీం ఏ విధంగా ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ అయ్యారు? మా సిపి గారు విసి సజ్జనార్ గారు ఒక ఎవ్రీ సైబర్ క్రైమ్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే అఫెండర్ ఒక ఫోన్ నెంబర్ వాడతాడు. సార్తో మేము డిస్కస్ చేసినప్పుడు సార్ ఏమన్నారు అంటే ఇవి దాదాపు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం అంతా కూడా ఒకేసారి అట్లా వెళ్ళి ఇలా తీసుకొని రావాలి. అంటే ఎట్లయితే ఆక్టోపస్కి 8 లెగ్స్ ఉంటాయో అట్లా మనం వెళ్ళి ఇట్లా తీసుకొని రావాలి అందరినీ. చెప్పడానికి బాగుంటుంది కానీ ఆచరణలో చాలా కష్టాలు ఉంటాయి కదా. ఆచరణలో కష్టమే, ఎందుకంటే ఇది పాన్ ఇండియా ఆపరేషన్. సో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలోనో కాదు, దాదాపు 16 రాష్ట్రాలకి వెళ్ళాము. ఈ మొత్తం టీంలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని రోజులు పట్టిందండి ఆక్టోపస్ కంప్లీట్? మొత్తం 32 టీమ్స్ ఫామ్ చేశాము యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అంటే ఈ 16 స్టేట్స్కి ఫామ్ చేశాము. ఎవ్రీ టీమ్కి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ హెడ్ ఉంటారు. 16 రాష్ట్రాలు మొత్తం ఎంతమంది పట్టుకున్నారు? వాళ్ళ దగ్గర ఏం రికవరీ? ఈ రోజు వరకు 113 మెంబర్స్ని అప్రెంట్ చేశాము. ఇంకా 36 lakhs క్యాష్ అయితే సీజ్ చేసాము. దాదాపు ఒక 204 సెల్ ఫోన్స్, 140 వరకు సిమ్ కార్డ్స్, ఇంకా బ్యాంక్ పాస్బుక్స్, బ్యాంక్ చెక్ బుక్స్, ఇంకా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ ఎక్కువ అవడంతో హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేశారు. అందులో భాగంగా క్రిమినల్స్ పట్టుకోవడానికి వేరే స్టేట్లకి వెళ్ళి పట్టుకురావడం, దాంతో వాళ్ళకు భయం క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో సజ్జనార్ గారి ఆదేశాల మేరకు డీసీపీ అరవింద్ బాబు గారి టీం అంతా కూడా మొత్తం అంటే కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా దాదాపు దేశంలో ఉన్న 16 రాష్ట్రాల్లో వెళ్ళి వాళ్ళు సోదాలు చేసి పట్టుకొచ్చారు. అందులో 100 మంది పైగా క్రిమినల్స్, వందలాది ఫోన్లు, వాళ్ళు వాడిన ల్యాప్టాప్లు, లక్షలాది రూపాయల నగదు పట్టుకొచ్చారు. బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆపరేషన్ ఆక్టోపస్ అనేది సక్సెస్ చేసింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అసలు ఆపరేషన్ ఆక్టోపస్ ఎందుకు పెట్టారు, దా టీం ఎలా లీడ్ చేశారు, వాళ్ళు 16 రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పడ్డ వాళ్ళ కష్టాలు ఏంటి, దీని తర్వాత ఇక్కడితో ఆగిపోతుందా లేదా అనే విషయాల్ని సార్ని తెలుసు. సార్ నమస్తే అండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు, మీ టీంకి, సిపి గారికి. థ్యాంక్ యూ. సాధారణంగా కేసు అవుతుంటుంది, ఎఫ్ఐఆర్ కడతారు, ఆయన కోసం తిరుగుతారు, దొరికాడు లేదంటే ఆ గంట వ్యవధిలో బ్యాంకులోనే అమౌంట్ ఫ్రీ చేయడం, ఇప్పించడం, అక్కడితో కేసు క్లోజ్. ఇది టోటల్గా దేశంలో జరుగుతున్న, అన్ని స్టేట్లో జరుగుతున్న ప్రొసీజర్. కానీ హైదరాబాద్లో మాత్రం ఒక టీం ఫామ్ చేయడం, దేశంలో ఏ రాష్ట్రాలకు వెళ్ళి తేవడం, ఇది ఒక ఛాలెంజ్ అండి. దీంట్లో మీకు వెళ్ళగానే దొరకరు. అక్కడ లోకల్ పోలీస్ కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. మెయిన్ కేన్ పిన్ వేరే దగ్గర ఉంటాడు. అసలు ఆపరేషన్ ఆక్టోపస్ అని పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? దానికి మీ టీం ఏ విధంగా ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ అయ్యారు? ఆక్టోపస్ అనే పేరు అంటే ఫస్ట్ ఎట్లా ఎందుకు చూస్ చేసాము అనేది చెప్పాలి అంటే మా సిపి గారు విసి సజ్జనార్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అసలు ఏం చేయాలా, సైబర్ క్రైమ్తో కంటిన్యూస్గా రిపోర్ట్ అవుతుంది, దీన్ని ఎట్లా అరికట్టాలి అనే దాని మీద కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కొన్ని అనాలిసిస్ చేసి కొన్ని నోటోరియస్ అకౌంట్స్, అంటే ఎవ్రీ సైబర్ క్రైమ్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, అఫెండర్ ఒక ఫోన్ నెంబర్ వాడతాడు, ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి కానీ ఒక 4-5 బ్యాంక్ అకౌంట్స్ వాడతారు. అంటే వాడేవాళ్ళు ఎవరు వాడతారో వాళ్ళ పేరు మీద ఉండవు, వేరే వాళ్ళ పేరు మీద వీళ్ళు తీసుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తారు, అంటే అనానిమిటీ కోసం. సో ఇట్లాంటి నోటోరియస్వి ఐడెంటిఫై చేసాం. అకౌంట్స్, ఏ అకౌంట్స్లో ఎక్కువ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, కేసెస్ ఉన్నవి, వాటిని ఐడెంటిఫై చేసుకొని అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో ఉన్నాయి ఆ అకౌంట్స్, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము అనాలిసిస్ చేసుకున్నాము. డేటా కలెక్షన్ అన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్లో సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ చూసి ఓకే ఇవి ఇన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి. అంటే రిపీట్ సార్ వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, అంటే ఆ అకౌంట్ మీద చాలా కేసులు ఉన్నాయి.
అచ్చా. అంటే దీస్ అకౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ దెన్ వన్ కేస్. ఓ. ఈచ్ మేము ఐడెంటిఫై చేసిన 151 అకౌంట్స్. సో ఇప్పుడు సార్తో మేము డిస్కస్ చేసినప్పుడు సార్ ఏమన్నారు అంటే, ఇవి దాదాపు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం అంతా కూడా ఒకేసారి అట్లా వెళ్ళి ఇలా తీసుకొని రావాలా. అంటే ఎట్లయితే ఆక్టోపస్కి 8 లెగ్స్ ఉంటాయో, వాటికి టెంటకల్స్ అని అంటారు కదా, అవి ఉంటాయో అట్లా మనం వెళ్ళి ఇట్లా తీసుకొని రావాలి అందరినీ అనే ఒక ఆలోచనతో ఆక్టోపస్ అనే పేరు వచ్చింది. అది చెప్పడానికి బాగుంటుంది కానీ ఆచరణలో చాలా కష్టాలు ఉంటాయి కదా. ఆచరణలో కష్టమే, ఎందుకంటే ఇది పాన్ ఇండియా ఆపరేషన్. సో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలోనో కాదు, దాదాపు 16 రాష్ట్రాలకి వెళ్ళాము, ఉత్తరాఖండ్కి కూడా వెళ్ళాము, అస్సాంలో కూడా ఆపరేషన్ జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి మెయిన్ రాష్ట్రాలన్నిటి కూడా టీమ్స్ పంపించడం. మొత్తం టీంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజులు పట్టింది ఆక్టోపస్ కంప్లీట్? మొత్తం 32 టీమ్స్ ఫామ్ చేశాము యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అంటే ఈ 16 స్టేట్స్కి ఇన్ని అకౌంట్స్ని కవర్ చేయాలి అంటే మనము ఆల్మోస్ట్ ఎన్ని టీమ్స్ కావాలనేది మేము వర్కౌట్ చేసాం. సో 32 టీమ్స్ రిక్వైర్మెంట్ మాకు అనిపించింది, 32 టీమ్స్ ఫామ్ చేసాం. ఎవ్రీ టీమ్కి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసరు హెడ్ ఉంటారు. సో దీంట్లో ఒక టెక్నికల్ పర్సన్, తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టరు, మిగతా అంతా సపోర్టింగ్ స్టాఫ్. టోటల్ 8 ఉన్నారు, ఈచ్ టీంలో 8 మంది ఉన్నారు. అలాగే 32 టీం, 32 టీమ్, టోటల్గా 256 మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్. ఇది ఫీల్డ్లోకి వెళ్ళిన టీమ్స్. అవి కాకుండా బ్యాకప్ టీమ్స్, ఇక్కడ వాళ్ళకి రికార్డ్ సపోర్టు, ఇక్కడ మా దగ్గర ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము. ఈ టీమ్స్ అన్నిటికీ ఎప్పటికైనా ఏ టైంలో అయినా కానీ అందుబాటులో ఉండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఇట్లా మేము బ్యాకప్ టీమ్స్ కూడా పెట్టాము. టైం బాండ్ అని పెట్టుకున్నారు, ఈ టైంలో కంప్లీట్ అవ్వాలి ఆపరేషన్? టైం బౌండ్ అంటే టెంటేటివ్గా పెట్టుకున్నాము. ఏదైనా ఒకటి మనం అనుకున్న సాధించాలంటే ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి, అదర్వైజ్ అది ప్రొలాంగ్ అయితేనే ఉంటుంది. సో టైం లిమిట్ అయితే పెట్టుకున్నాం, ఒక 10 days ఆర్ 2 weeks లోపు ఇది మొత్తం కంప్లీట్ చేయాలని. సో మేము ఆల్మోస్ట్ 10 daysలోనే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. ఓకే సార్, 10 రోజుల నుంచి కష్టపడ్డారు. ఫస్ట్ ఏ స్టేట్కి వెళ్ళారు, ఏ స్టేట్లో మీకు ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, ఏ స్టేట్ మీకు కోఆపరేట్ తీసుకొచ్చింది? సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి ఒకేసారి పంపించాము, కాకపోతే డిస్టెన్స్ని బట్టి ఒక్కొక్క టీం ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క టైంలో రీచ్ అయింది. సో మనకి ఎక్కువ టార్గెట్స్ అంటే ఎక్కువ మనకి వర్కౌట్ జరిగిందంతా కూడా రాజస్థాన్, ఢిల్లీ చుట్టుపక్కల, తర్వాత మహారాష్ట్ర, ఈ మూడిట్లో ఎక్కువ మనకి రిజల్ట్ వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నది, కాకపోతే ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో మనం వెళ్ళే టైంకి వాళ్ళు అక్కడ అందుబాటులో లేకపోవటము, సో అట్లాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత అదర్ స్టేట్ ఆపరేషన్ అంటే ఆటోమేటిక్గా మనకి ఆ టెరైన్ కొత్త ఉంటుంది, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత అక్కడ ఏరియాస్ మనకు తెలియదు, అన్నీ మనం కొత్తగా కనుక్కోవాలా, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలియదు. సో లోకల్ పోలీస్ తప్ప వేరే మార్గం ఉండదు అక్కడ. సో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా టీమ్స్ బాగా పనిచేసి అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడము జరిగింది. సార్ మనం 16 రాష్ట్రాల్లో ముఖ్యంగా మీరు రాజస్థాన్ చెప్పారు. రాజస్థాన్లో ఇప్పటికే సైబర్ క్రైమ్ అనేది అక్కడ ఎక్కువగా ఉంది, ఆరోగ్యం అక్కడ కనిపిస్తుంటుంది, క్రిమినల్ కూడా ఎక్కువగా భర్తపూర్ ఆ ఏరియాలో తిరుగుతుంటారని మీకు ఉంది. మీరు బ్యాంక్ అకౌంట్స్ వరకు మీరు ఫైండ్ అవుట్ చేశారు, కానీ ఆ ప్రాంతాల్లో వెళ్ళడానికి లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి. లోకల్ పోలీసు మీకు సపోర్ట్ చేశారా లేదా? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పోలీసుల మీద కూడా దాడులు చేసే సంఘటనలు చాలా కేసులు ఉన్నాయి, మరి ఎలా తీసుకొచ్చారండి? అంటే మనము కొంచెం స్ట్రాటజిక్గానే వెళ్ళాము, లోకల్ పోలీస్ సపోర్ట్ ఉంది 100%. అయితే దానికన్నా మనము ముందుగానే వర్కౌట్ చేసుకున్నాం, ఈచ్ టార్గెట్ మీద బేసిక్ వర్కౌట్ చేసుకున్నాం. వీళ్ళు మూమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎవ్రీడే ఎక్కడ పోతారు, ఎక్కడ వస్తారు, నైట్ టైం ఎక్కడ ఉంటారు, డే టైం ఎక్కడ ఉంటారు అనేది ఇవన్నీ వర్కౌట్ చేసుకుని వెళ్ళాము. కాబట్టి మనం పిన్ పాయింట్గా వాళ్ళని లొకేట్ చేసి పట్టుకోవడానికి మనకి వాళ్ళు దొరికితే పట్టకుండా వాళ్ళు రారు కదండి, వాళ్ళ వైపు నుంచి కూడా ఎక్కువ ఉంటుంది కదా. ప్రొటెస్ట్ ఉంటుంది, ఇన్ జనరల్ ప్రొటెస్ట్ ఉంటుంది, మేమేం చేయలేదు, మేము ఇన్నోసెంట్, అది అట్లా ఉంటుంది. బట్ మనం ఎవిడెన్స్ చూపించాము, బికాజ్ ఇక్కడ లాట్ ఆఫ్ పేపర్ వర్క్ జరిగింది, అనాలిసిస్ జరిగింది, డేటా కలెక్ట్ చేసాము, వాళ్ళందరినీ ప్రాపర్గా మనము ఐడెంటిఫై చేసుకొని వెళ్ళాము కాబట్టి మనము కన్విన్స్ చేయగలిగాం. కానీ కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కూడా చూపిస్తారంట వాళ్ళకి, మీకు అటువంటి ఎదురయ్యా? మన ఆపరేషన్లో అట్లా రాలేదు, బికాజ్ మన టార్గెట్స్ అన్నీ కూడా అర్బన్ ఆర్ సెమీ అర్బన్లోనే మనకి ఐడెంటిఫై అయినాయి. సో రూరల్ ఏరియాస్లోకి వెళ్తే మేబీ అటువంటి పరిస్థితి వచ్చి ఉండేదేమో, ఇక్కడైతే రాలేదు. బట్ మనకి మేజర్గా వచ్చిన ఛాలెంజ్ ఏంటి అంటే మెయిన్ అక్కడ లోకల్గా మనం పెనిట్రేట్ అవటానికే అది ఛాలెంజ్ అయింది. అంటే ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళటానికి మెయిన్ ఛాలెంజ్ మనకి. సార్ మెయిన్ ఛాలెంజ్ తీసుకున్నారు మీరు బ్యాంక్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్లుగా మేము ఇన్నోసెంట్స్,
మాకేం తెలియదు, వాళ్ళు ఎవరో అకౌంట్ ఒకటి ఇచ్చామని చెప్తుంటారు. వాళ్ళు తెలియక ఇచ్చారా, లేదు దాంట్లో డబ్బులు తీసుకొని ఫస్ట్ టైం తీసుకొని ఇచ్చారా, లేదా తెలిసే ఇచ్చారంటారా? కమిషన్ వస్తున్నాయి. అందరికీ తెలిసే ఇచ్చారు, వీళ్ళకి కమిషన్స్ వచ్చాయి, అందులో అమౌంట్ ట్రాన్సాక్షన్ అయినందుకు కమిషన్స్ వచ్చాయి. చాలామంది రిపీటెడ్గా కూడా సహకరించారు, రిపీటెడ్గా కమిషన్స్ కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయి. సార్ 16 రాష్ట్రాలు మొత్తం ఎంతమంది పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఏం రికవరీ చేశారు? ఈ రోజు వరకు 113 మెంబర్స్ని అప్రెండ్ చేశాము. దీంట్లో మేల్ ఫీమేల్ ఉన్నారు, మేల్ ఫీమేల్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. సో అందరూ ఉన్నారు, అందరినీ లీగలైజ్ చేశాము. సో దీంట్లో వీళ్ళ దగ్గర నుండి సీజర్స్ చెప్పాలి అంటే క్యాష్ సీజర్ అయింది. ఒక 36 lakhs క్యాష్ అయితే సీజ్ చేసాము. దాదాపు ఒక 204 సెల్ ఫోన్స్, 140 వరకు సిమ్ కార్డ్స్, ఇంకా బ్యాంక్ పాస్బుక్స్, బ్యాంక్ చెక్ బుక్స్, ఇంకా ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ప్రిపరేషను, ముద్రలు, స్టాంప్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసాము. క్యాష్ కౌంటింగ్ మెషిన్ కూడా ఒక దగ్గర మనకు దొరికింది. సో ఇట్లా వేరియస్ మెటీరియల్, ఎవిడెన్స్కి కనెక్టెడ్ మెటీరియల్ సీజ్ చేసాము. మొత్తం ఎన్ని ఎఫ్ఐఆర్ల కంటే 113 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి ఉన్న కేసెస్, వీళ్ళ అకౌంట్స్ మీద ఉన్న కేసెస్ దాదాపు 1055 కేసెస్ ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు మన అనాలిసిస్ ప్రకారము దాదాపు 127 crore ట్రాన్సాక్షన్ ఈ అకౌంట్స్, 127 కోట్లు. 127 కోట్ల అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది ఈ అకౌంట్స్లో. అంటే పోయింది కూడా మన దగ్గర ఎఫ్ఐఆర్ అయింది 127 కోట్ల. లేదు, అంటే దీంట్లో వేరే కేసెస్ కూడా ఉన్నాయి కదా, మన కేసెస్ కాకుండా బయట ఉన్న కేసెస్ కూడా. మన దగ్గర 151 మన దగ్గర కేసెస్ మనం అమౌంట్ ఎంత పోయింది? మన దగ్గర అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 to 60 crores, 38 lakhs రికవర్. సార్ ఇప్పుడు ఇందులో మెయిన్ కిన్పిన్ వీళ్ళు కాదు, వీళ్ళందరూ సపోర్టర్స్ అనుకుందాం. అసలు మెయిన్ వాడు ఎక్కడ ఉన్నాడు? ఆక్టోపస్ ఉద్దేశమే అది. మేము ఇది స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నెట్వర్క్ బ్రేక్ చేయాలి, కింద వాళ్ళని పట్టుకుంటే కాదు, మిడిల్ మెన్ ఇంకా పై వరకు పోవాల్సిందే అనేది ఉంది. సో ఇది ఓన్లీ ఇది ఆక్టోపస్ 2 మాత్రమే, 3 కూడా వస్తుంది. వీఆర్ ఆన్ ద జాబ్. అంటే వేరే స్టేట్లో ఉంటారు కదండి, వేరే కంట్రీలో ఉంటారు వాళ్ళు. ఉండొచ్చు, వేరే కంట్రీలో ఉండొచ్చు, వేరే స్టేట్స్లో ఉండొచ్చు. ఐడెంటిఫై చేస్తాము, తీసుకొస్తాము. కానీ మీ జ్యూరిషన్ వేరే కంట్రీకి వెళ్ళలేదు అంటే సిఐడి కానీ ఇంటర్పోల్ కానీ హెల్ప్ తీసుకుంటాం? డెఫినెట్లీ తీసుకుంటాం, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. పబ్లిక్ చాలా మనీ లాస్ అవుతుంది, రేపు లాంగ్ రన్లో ఇది ఎకానమీ మీద కూడా దెబ్బ పడుతుంది కాబట్టి. సో ఇది ఒక క్రైమ్ లాగా కాకుండా ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లం లాగా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 113 తీసుకొచ్చారు, ఒక మెసేజ్ అయితే పోయి ఉంటుంది, కానీ తర్వాత ఎఫ్ఐఆర్లు ఆగాయా, కంటిన్యూ అవుతున్నాయి? ఇవి ఒక సెట్ ఆఫ్ నెట్వర్క్స్. ఇట్లాంటి ఇండియాలో చాలా ఉన్నాయి నెట్వర్క్స్. సో మేము ఐడెంటిఫై చేసిన వరకు అయితే మేము సక్సెస్ అయినాము. ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఇంకా కొంత మోర్. సార్ ఇప్పుడు పట్టుకున్న 100 మంది 113 పట్టుకున్నారు, ఒక నెట్వర్క్ అంటున్నారు. ఈ నెట్వర్క్ ఎంఓ ఏముంటుందండి? నెట్వర్క్ ఎంఓ ఏం లేదు. ఇప్పుడు అంటే ఒకే ఎంఓ ఉంటుందా, డిఫరెంట్ ఎంఓస్ ఉంటాయి. మేము ఐడెంటిఫై చేసిన వాటిలో 3 types ఆఫ్ ఎంఓస్ మీద వెళ్ళాము. ఒకటి ట్రేడింగ్ ఫ్రాడ్, ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండ్ డిజిటల్ అరెస్ట్. ఓకే, వీటి మీద వెళ్ళాం. సో ఈ 3 ఎంఓకి సంబంధించిన ఆపరేషన్ ఇది. సార్ డిజిటల్ అరెస్ట్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెటప్, స్టూడియో, పోలీస్ ఆఫీసర్లు అందరూ దొరికారా? ఇదంతా ఏంటి అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ నెట్వర్క్లో 3 parts ఉంటాయి. ఒకటి అకౌంట్స్ సప్లై చేసే పార్ట్ ఒకటి, తర్వాత ఫోన్ నెంబర్స్, అట్లాంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి మెయిన్ యాక్టర్స్ ఎవరైతే విక్టిమ్తో కాంటాక్ట్లోకి వచ్చి ఇవన్నీ చేస్తారో అదొక నెట్వర్క్. ఇవన్నీ కలిపితేనే క్రైమ్ అవుతుంది సైబర్ క్రైమ్లో. సో ఒకటి అయిపోయింది, నెక్స్ట్ 2లో అదర్ నెట్వర్క్ని మనం బ్రేక్ చేస్తాం. మెయిన్ కిందకి వెళ్తారు, వెళ్ళాలనేదే ఆక్టోపస్ మెయిన్ ఉద్దేశం. సార్ ఇంకా మనం ఆక్టోపస్ సక్సెస్ అయింది, సిపి గారు కూడా, అందరూ మిగతా బాధ్యులు కూడా హ్యాపీగా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న క్రైమ్ ఏంటి, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి? హైదరాబాద్లో ఎక్కువగా అంటే మనకి రోజు రిపోర్ట్ అవుతున్నవి చెప్పాలి అంటే ట్రేడింగ్ ఫ్రాడ్ ఎక్కువ అవుతుంది, స్టాక్ ట్రేడింగ్ అని చెప్పేసి. దీనికి 2-3 రకాలుగా ఇవి జరుగుతుంది. ఒకటి, మనకి విక్టిమ్స్ ఏదో ఒక ట్రేడింగ్కి ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎఫ్బీలో, తర్వాత ఇన్స్టాల్లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ చూసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు చేసి మోసపోతున్నారు. అదొకటి నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎఫ్బీలో ఈ ఫీమేల్ ప్రొఫైల్స్ని ఫాలో అవ్వటము, వాళ్ళు వీళ్ళతో మాట్లాడటము, కొంచెం ఇంటిమసీ
అంటే మనకు వచ్చిన కేసెస్ని బట్టి చెప్తాను. ఇంటిమసీతో వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు సమ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అవుతుంది ఆన్లైన్లో వర్చువల్గా. సో దానిలో భాగంగా వీళ్ళు నమ్మేయటము ఆ ఫీమేల్ అకౌంట్స్ని వాళ్ళు నిజం అనుకొని, సో అట్లా కూడా జరుగుతుంది. వాళ్ళు చెప్పిన విధంగా వెళ్ళి వీళ్ళు ట్రేడింగ్ చేయటము, మోసపోవటం జరుగుతుంది. సో ఇవి రేపు 2-3 రకాలుగా మన దగ్గర జరుగుతుంది. అంటే ఆ ఎంఓలో జరిగిన ఎఫ్ఐఆర్లు ఎన్ని ఉంటాయండి ఇప్పుడు? అవి ఆల్మోస్ట్ ఎవ్రీడే 1-2 వస్తున్నాయి మనకి. ఓకే. నిన్న కూడా ఒకటి ఉంది, హైదరాబాద్ మొన్న కూడా ఒకటి. ఓన్లీ హైదరాబాద్ వరకు చెప్తున్నారు మీరు? నేను హైదరాబాద్ వరకే చెప్తున్నా, బికాజ్ ఆ డేటా మా దగ్గర ఉంటుంది. సో సైబరాబాద్ మన దగ్గర ఉండదు. సైబరాబాద్ సార్ ఆ విధంగా ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో ఒక కేసు అని రివీల్ చేయగలరా? అంటే విక్టిమ్ పేరు చెప్పకుండా ఎంత పోయారని? రీసెంట్గా వచ్చిందే నేను చెప్తుంది సేమ్ ఇదే. ఒక సమ్ ఎక్స్ అనే లేడీ ప్రొఫైల్తో పరిచయం ఏర్పడింది ఎఫ్బీలో. సో 1 month వరకు ఆల్మోస్ట్ వాళ్ళు చాటింగ్ చేశారు. తర్వాత ఫోన్ కాల్స్, అంటే అవన్నీ కూడా మామూలు వాయిస్ కాల్స్ మాట్లాడుకోవటము అంత జరిగింది. జరిగిన తర్వాత 1 fine day ఆ లేడీ ఏం చెప్తుందంటే, మా అంకుల్ ఉన్నారు, ఇట్లా మీకు ఇది చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి అంటే, ఈయన ఇంట్రెస్ట్ చూపించారు, చేశారు. ఆల్మోస్ట్ దాదాపు ఒక 80 lakhs వరకు పోయింది. సో ముందు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారు, 1 లక్ష 2 లక్షలు పెట్టిన తర్వాత కొంత రిటర్న్ చూపిస్తారు. 2 లక్షలకి 3 లక్షలు రిటర్న్ రావటము చేస్తారు. అప్పుడు వీళ్ళు ఇంకేంటంటే ఇంకా ఉత్సాహంతో ఎక్కువ అమౌంట్ చేస్తారు అనమాట. అట్లా ఒక కన్సిడరబుల్ అమౌంట్ అయిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వటం మానేస్తారు. ఇది జనరల్గా జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్ కూడా అదే. సార్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో అమాయకత్వం అనుకోవాలా, అత్యాస అనుకోవాలా? రెండు ఉన్నాయి. సో బేసిక్గా సైబర్ ఫ్రాడ్స్ అనేవి మెయిన్ మనీ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రాడ్స్టర్కి ఏం కావాలి అంటే మన బ్యాంక్లో ఉన్న మనీ వాడికి కావాలా. సో దానికి మన హ్యూమన్ ఎమోషన్స్ని రెండింటిని వాళ్ళు వాడుకుంటారు. ఒకటి గ్రీడీనెస్, అత్యాస, రెండవది అమాయకత్వము, లేకపోతే భయము, భయపెట్టి. ఈ డిజిటల్ అరెస్ట్ అంతా కూడా భయం మీద నడుస్తుంది. సో ఇట్లాంటి ఎమోషన్స్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఫ్రాడ్స్ చేస్తున్నారు. సో పబ్లిక్ అమాయకత్వం ఉంది, గ్రీడీనెస్ కూడా ఉంది. సార్ ఇంకొకటి డిజిటల్ అరెస్ట్. అసలు డిజిటల్ అరెస్ట్ ఉందంటారు లేదంటారు? లీగల్లీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. డిజిటల్ అరెస్ట్ అనే ప్రొవిజన్ లేదు, అటువంటి లీగల్ పదమే లేదు డిజిటల్ అరెస్ట్ అనేది. ఇదంతా కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ క్రియేట్ చేసింది. సో పబ్లిక్ని భయంలోకి పెట్టి మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేసాం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కట్టేయటం అనమాట. అంటే ఒక వర్చువల్గా వాళ్ళని బంధించేసినట్లు ఒక ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. అది అంత తప్ప మిగతాది లీగల్గా కానీ ప్రాక్టికల్గా కానీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. సార్ రెండు కాకుండా కొత్త తరహాగా ఇప్పుడు రంజాన్ వస్తుంది, కొత్త ఏ పండుగ వచ్చినా ఆ పండుగను కూడా ఎన్కాష్ చేసుకోవడానికి గిఫ్ట్ పంపిస్తున్నామని మోసాలు చేస్తున్నారండి, నిజమేనది? ఉన్నాయి. ఎవ్రీ అకేషన్ని ఫ్రాడ్స్టర్స్ వాడుకుంటున్నారు. న్యూ ఇయర్ కానివ్వండి, వ్యాలంటైన్స్ డే కానివ్వండి, ఇట్లా ఫ్రీ గిఫ్ట్స్ వస్తున్నాయి మీకు, ఫ్రీ ఆఫర్స్ అని, డిస్కౌంట్ ఆఫర్స్ అని ఇవన్నీ పెడతారు. ఇదన్నిటి వెనకాల ఏముంటుందంటే, మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మనకు ఒక ఫైల్ పంపిస్తారు, అది ఏపీకే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని మనం ఓపెన్ చేస్తే మన ఫోన్ కాంప్రమైజ్ అవుతుంది. సో తర్వాత వాడు ఏం కావాలన్నా ఆ డేటా నుండి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మెకానిజము. సో ఫ్రీ గిఫ్ట్స్ వస్తున్నాయి, తర్వాత డిస్కౌంట్ ఆఫర్స్ అన్నప్పుడు ఆన్లైన్లో వచ్చిన వాటిని అంత తొందరగా నమ్మొద్దు. థింక్ బిఫోర్ యూ యాక్ట్. అది చేస్తే మీరు మనీ సేఫ్ ఉంటుంది. అదర్వైజ్ వచ్చిందల్లా నమ్మేసి దాంట్లో లోపలికి వెళ్తే మాత్రము ఖచ్చితంగా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది. ఇవి కాకుండా ఫిజికల్గానే వచ్చి కొంతమంది నా ఫోన్లో చాటింగ్ అవ్వట్లేదు, లేదా ఫోన్ ఛార్జ్ అయిపోయింది, నాకు పెన్షన్ వచ్చింది చూడండి అంటూ ఫోన్ ఇచ్చి వాళ్ళని కూడా మైమర్పించి మోసాలు చేస్తారన్నది. అది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ట్రెండ్. అదంతా కూడా డిజిటల్ స్కామ్స్ అవన్నీ. సో ఎట్లా అంటే అవి ఎవరో వస్తారు, ఒక మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ పర్సన్, ఫోన్ నాకు ఆపరేషన్ సరిగ్గా రావటం లేదు, మీరు కొంచెం ఓపెన్ చేసి ఇవ్వండి, లాక్ ఓపెన్ చేయండి, లేకపోతే ఆ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టండి అని సంథింగ్ ఏదో విక్టిమ్ దగ్గరకు వచ్చి చేస్తారు. విక్టిమ్ ఏం నమ్ముతారు వాళ్ళు చెప్పింది, సరే ఆయనకి ఆపరేషన్ లేదేమో, అంటే తెలియదేమో అన్నట్లు వీళ్ళు చేస్తారు. అయితే ఏమవుతుందంటే దాంట్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఆల్రెడీ. సో మనం ఆపరేట్ చేసినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్, తర్వాత మన ఫేషియల్ ఫీచర్స్ ఇవన్నీ కూడా అవి క్యాప్చర్ చేసుకుంటాయి. ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో లైక్ డిజిటల్ యాక్టివిటీస్ చేయొచ్చు, తర్వాత మన కేవైసీస్ చేయొచ్చు. బికాజ్ ఆధార్ అంతా కూడా మన ఫింగర్ ప్రింట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో దాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగానైనా మనం ఫ్రాడ్ చేయొచ్చు, లేదా మన డబ్బులు కూడా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో అది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది. సో దాని మీద కూడా మేము అలర్ట్ చేస్తున్నాం పబ్లిక్ని. సార్ ఇది కాకుండా కొన్ని బీహాప్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా
వేరే స్టేట్లో ప్రెగ్నెన్సీ చేయండి డబ్బులు తీసుకోండి అంటే కొంతమంది స్కీమ్ చేస్తున్నారట, అది కూడా మీ నోటీస్కి వచ్చింది? అది ఇంకా రాలేదు. ప్రెగ్నెన్సీ చేయండి, నో మన దగ్గర అయితే ఇంకా రాలేదు. సరే, ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ కాకుండా పబ్లిక్ ఏం చేయాలండి? అసలు కేసు పోతుంది, పోయిన తర్వాత మీకు వచ్చి కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేసిన తిరగడం అంతా రొటీన్ ప్రొసీజర్. అసలు ముందు మనం పోకుండా, డబ్బులు పోకుండా ఏం చేయాలి? డబ్బులు పోకుండా ఉన్నట్టు అదే చెప్తోంది. ఆన్లైన్లో స్నేహాలు, ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళు చెప్పింది నమ్మటము, అది చాలా ప్రమాదం. ఆన్లైన్లో అంటే ఆన్లైన్ అంటే నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ FB ఉంది, ఇన్స్టా ఉంది, ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో అకౌంట్స్ ఉంటాయి, ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ళు నిజమైన ప్రొఫైల్ ఏంటి, అబద్ధమైంది మనకు తెలియదు. మనకు తెలియని వ్యక్తులతో స్నేహాలు, వాళ్ళతో వర్చువల్గా రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పింది నమ్మటము, అది మంచిది కాదు. ఫస్ట్ థింగ్. రెండోది, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్, ట్రేడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, జాబ్ ఆఫర్స్ కానివ్వండి, ఇంక ఇట్లాంటివి ఏమైనా కానీ, ఈవెన్ మీకు లాటరీ వస్తుంది, లేకపోతే మీరు 1000 రూపాయలు కడితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయని, ఇట్లాంటి చాలా ఆఫర్స్ అన్నీ కూడా బొంబార్డ్ అవుతూ ఉన్నాయి. వాటిని నమ్మినా కానీ మీకు ఇబ్బంది. సో సోషల్ మీడియాలో 90% ఫేకే ఉంది. సో కాబట్టి వాటి జోలికి పోకండి ఫస్ట్. ఇది చేస్తే సగము పబ్లిక్ వాళ్ళ మనీని, వాళ్ళ టైంని, ఎమోషన్స్ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ మీద 2 to 3 సైబర్ క్రైమ్ అటాక్స్ జరుగుతున్నాయి. మీ మీద జరుగుతున్నాయి, నా మీద జరుగుతున్నాయి. మనకు తెలియదు అది. మనము ఫేస్బుక్ చూస్తూ ఉంటే ఏవో 2-3 అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసుంటాం. సరే మనకి ఎందుకు లేని మనం స్కిప్ చేస్తాం. అంటే అక్కడికి మనం సేఫ్ అయిపోయినాం. ఒకవేళ మనం ఇదేదో ఉంది అని చెప్పి లోపలికి వెళ్తే ఖచ్చితంగా మనకి ఆ అటాక్లో భాగం అయిపోతాం. అట్లా తర్వాత మనకి చాలా లింక్స్ వస్తూ ఉంటాయి. ఎవరో ఏదో ఒక ఫోన్ నెంబర్ నుండి లింక్ పెడుతూ ఉంటారు. ఆ లింక్స్ కూడా మెలాషియస్ లింక్స్ ఉండొచ్చు. వాటిని కూడా మనం ఒకసారి మనకి ఎవడో నెంబర్ అని చెప్పి డిలీట్ చేస్తాం. కొంతమంది దాన్ని ఎంటర్ అవుతారు, ఎంటర్ అయ్యి ఏంటో చూస్తారు, అట్లా ఇరుక్కుంటారు. సో అట్లా అటాక్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన మీద ఎవరి మీద అటాక్ జరగట్లేదని కాదు, మీ మీద జరుగుతున్నాయి, నా మీద జరుగుతున్నాయి. మనం స్కిప్ చేస్తాం అంతే. ఎవరైతే వాటి లోపలికి వెళ్ళి చూస్తారో వాళ్ళు దొరుకుతారు. ఓకే. కాబట్టి ఇట్లాంటివి కూడా చేయకండి. అన్నోన్ నెంబర్ నుండి వచ్చే లింక్స్ ఓపెన్ చేయొద్దు. అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చే ఏ అడ్వర్టైజ్మెంట్ జోలికి పోవద్దు. ఇవన్నీ కూడా ఎరైటమే. ఓకే సార్, దేశంలో మొత్తం అన్ని రాష్ట్ర పోలీసులు కూడా సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా రోజుకి ఎక్కడో దగ్గర అవుతూనే ఉంది ప్రతి ఒక్క నిమిషానికి. ఇంత పబ్లిసిటీ ఇచ్చినా, ఇంత చేసినా ఎందుకండి ఇంకా విక్టిమ్స్ అవుతున్నారు చాలామంది? అది చెప్తున్నాం కదా, అది ఆన్లైన్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. ప్రతిదానికి ఫోన్ మీద ఆధారపడిపోయినాము. మనం డిక్షనరీ కావాలన్నా ఫోనే చూస్తాము, లొకేషన్ కావాలన్నా ఫోనే చూస్తాము, ఏదైనా ఫోన్ నంబర్ కావాలన్నా మనం అదే చూస్తాము, తర్వాత పర్చేజెస్ కానీ అదే చూస్తాము. సో ఇట్లా ఎవ్రీథింగ్ మనము ఈ ఆన్లైన్ యాక్టివిటీస్ మీద ఆధారపడటం వల్ల ఏంటంటే ఎక్కడో చోట మనము ఆ జాగ్రత్త తప్పినప్పుడు ఇరుక్కుంటున్నాము. సో అది ఒకటి కారణము. రెండవది ఏంటంటే జనరల్గా గ్రీడీనెస్. పబ్లిక్ ఇప్పుడు ఎలా ఉంది అంటే జనరల్ సైకాలజీ, తక్కువ టైంలోనే ఉన్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అది ప్రమాదం. దాన్నే ఈ ఫ్రాడ్స్టర్స్ క్యాష్ చేస్తున్నారు. సో అది కూడా ఒక కారణం. తర్వాత ఇన్నోసెన్స్. ఈ 3 కారణాలు. ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో ఎక్కువ అలర్ట్ ఉండాలంటున్నారు అరవింద్ బాబు గారు. అంతేగాని చేతిలో ఫోన్ ఉంది కదా, నెట్ ఉంది కదా అని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి విచ్చలవిడిగా చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రిమినల్ ఫోకస్ మీ మీద ఉంటుందంటూ చెప్తున్నారు. ఇక ఆపరేషన్ ఆక్టోపస్ 1 అయింది, ఇంకా 2, 3 కూడా త్వరలోనే ఉంటుందంటూ చెప్తున్నారు. ఇది ఆపరేషన్ ఆక్టోపస్ సక్సెస్ చేసిన పోలీస్ ఆఫీసర్ అరవింద్ బాబు గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.